హలో ఫుడీస్, ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ బీరకాయ పచ్చడి. ఇది ఇన్స్టెంట్ పచ్చడి, నిలువ పచ్చడి కాదు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. మీడియం ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడవ్వగానే జీలకర్ర 1 స్పూన్, అలాగే పచ్చిమిరపకాయలు 8 యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వగానే పుదీనా నేను 1/2 కప్ వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు 2 కప్స్ బీరకాయ. నేను బీరకాయ చిన్నగా కట్ చేశాను. ఇంకా నేను పొట్టు కూడా మొత్తంగా తీయలేదు. పొట్టులో చాలా న్యూట్రిషన్ ఉంటుంది. 8 వెల్లుల్లి వరకు నేను వేసుకొని వాటిని బాగా కలిపేసి అవి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. బీరకాయ సాఫ్ట్గా కుక్ అయ్యాక ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని 3 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు తగినంత నేను 1.5 స్పూన్ వేసాను. ఇప్పుడు దీన్ని 7 to 8 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. పచ్చడి అంతా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి పోపు పెట్టడానికి నేను 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. 2 ఎండుమిర్చి, 1/2 స్పూన్ పెసరపప్పు, శనగపప్పు, ఇంకా మినపప్పు యాడ్ చేసి 10 కరివేపాకు వేసాను. ఇవి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం దీన్ని పచ్చడిలో యాడ్ చేసుకుందాం. న్యూట్రిషన్ రిచ్ పచ్చడి రెడీ. దీన్ని మనం అన్నంలో తినొచ్చు, ఇంకా చపాతీలో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.